అప్పుగారు ఏం చేస్తున్నారు? మళ్ళీ ఏం వండడానికి తయారైపోయారండి? అప్పుగారు మీరు ఇలా రోజు ఎన్ని రకాలు వండేస్తుంటే మా నాన్న మా అమ్మను వదిలేసి ఎక్కడే ఉండిపోతాడేమో అని డౌట్గా ఉందండి బాబు. బా చంటి గారు మీరు ఊరుకోండి. దోశలకు చట్నీ చేద్దామంటే మిక్సీ పని చేయట్లేదు. అందుకే నా బుర్రంతా వాడి దీన్ని బాగు చేయడానికి ట్రై చేస్తున్నాను. అయితే బాగోదులేండి. ఎందుకు అవ్వదు చంటి గారు, నా బుర్రంతా వాడుతున్నానని చెప్తున్నాను కదా. అది లేదు కాబట్టి బాగోదేమో అనిపిస్తుంది. బుర్ర పగిలిపోద్ది చంటి గారు. వద్దండి, నా బుర్ర కూడా మీలో అయిపోద్దేమో. అయినా మీకెందుకు, దీన్ని ఎలాగోలా నేను బాగు చేసేస్తాను. ఒకవేళ బాగోలేదనుకోండి, ఓనర్ అంకుల్ వాళ్ళ ఇంట్లో రోల్ ఉంది, తెచ్చి రుప్పేస్తాను. అయ్యో అప్పుగారు ఎందుకండి అంత ఇబ్బంది పడ్డాం? గత 3 రోజుల నుంచి చట్నీలు చేస్తూనే ఉన్నారు కదా. ఈ అల్టికే ఆవకాయ పచ్చడి వేసుకొని తినేద్దాం. అయ్యో ఆవకాయ పచ్చడి వేసుకుని తినడం ఎందుకు? నేను చెప్పాను కదా చేస్తానని, ఎలాగోలా చేసేస్తాను. అప్పుగారు మాకు ఈ పూటకి ఇదే తినాలనే ఉండదండి. ఆ పూటకే ఉంటే అది తినేస్తాం. అయినా అదంతా నాకు తెలీదు, నేను చేస్తాను, మీరు తినాలి. చంటి, ఒరే చంటి. ఈయనెందుకు పిలుస్తున్నాడు? అప్పుగారు ఎక్కడికి పిలుస్తున్నారు కదా. ఆయన పిలిచింది నన్నండి. నన్ను పిలిచినా మీరే వెళ్ళిపోతారా? రే సంటిగా నిన్నే. ఉన్నానా, వస్తున్నాను. 3-4 సార్లు పిలుస్తాడు ఊరికే. అప్పుగారు మీరు చట్నీ చేయకండి. అంకుల్ ఎందుకు పిలిచారు చూడండి. సంటి, ఏంటన్నా పిలిచావు? రే మీ అమ్మకు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదరా. అదేంటి నాన్న, నేను రాత్రే కదా మాట్లాడాను. ఏంటి, నేను రాత్రే మాట్లాడావా? ఫోన్ చేసి అదే చెప్పేస్తాను. నాన్నో వద్దు నాన్నో, మళ్ళీ నన్ను తగులుకుంటుంది. అరే ఫోన్ చేసి ఆ సర్టిఫికేట్ అలా ఉన్నాడు, వాళ్ళకి తింటున్నాడా లేదా అని నన్ను సతాయించేస్తున్నారా, మాట్లాడొచ్చు కదా. మరి అలాంటప్పుడు నీతో తీసుకురావచ్చు కదా నాన్న. నేను ఆ ముక్కే చెప్పాను, కానీ మీ అమ్మ ఇంటేగా. తీరా ఇక్కడికి వస్తే నీతో 4 రోజులు అలవాటైపోయి తర్వాత ఊరు వెళ్తే ఇబ్బంది పడిపోతానేమో అని రానంది. తీరా ఇప్పుడు ఫోన్ చేసి ఏమి నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు, నన్ను నీతో తీసుకెళ్ళొచ్చు కదా అని సతాయించేస్తుంది. నన్ను ఏం చేయమంటావు? ఇప్పుడు అర్థమైందా నాన్న నేను ఊరు రావడానికి ఎందుకు అంత ఆలోచిస్తాను? సరే అది ఎక్కడో దూరంగా ఉంటూ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి రా. నువ్వు ఇక్కడ నిలబెట్టే రాజకార్యాలు ఏమున్నాయి? ఉద్యోగమా సద్యోగమా? నాన్న నీకు దూరంగా ఉంటూ ఉద్యోగం చేస్తే నువ్వెంత ఆనందపడతావు. అంతకంటే మంచి వార్త నీకు త్వరలో చెప్తాను, సరేనా? మంచి వార్త ఏంట్రా అది? మరి చెప్పు. ఇప్పుడేగా త్వరలో చెప్తానని చెప్పాను, త్వరలో చెప్తానులే. ఏం మాట్లాడతావు, ఏం చేస్తావు ఎవరికి అర్థం కాదు కదా. అంతేలే, నీ కొడుకునుగా. పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. అప్పుగారు చెప్పండి చంటి గారు. మీరు ఈ మధ్యన చంటితో కన్నా వంటతోనే ఎక్కువసేపు ఉంటున్నారండి. ఓ అదా మీ కడుపు మంట. అది సర్లేండి, కానీ ఏం వండుతున్నారు? దొండకాయ గుడ్డు. దొండకాయ గుడ్డ? ఇప్పుడు దొండకాయ ఉండేవాళ్ళని చూశాను, గుడ్డు ఉండేవాళ్ళని చూశాను. ఇలా 2 కలిపి ఉండేవాళ్ళని మిమ్మల్ని చూస్తున్నానండి. అంటే అంకుల్కి ఏం తినాలో అర్థం కావట్లేదంట, అందుకే అంకుల్ కావాల్సిన 2 కూరలు వండేస్తున్నాను. 2 వండాలంటే 2 విడివిడిగా ఉండాలండి, ఇలా 2 కలిపి ఉండకూడదు. చంటి గారు మా నాన్న అమాయకుడు కాబట్టి తినేస్తున్నాడు గారు. చాలు, చాలా చేశారు. ఎందుకే చెప్పండి, ఎందుకు వచ్చారు? ఏదైనా కావాలంటేనే మీ దగ్గరికి రావాలండి. చూడాలనిపించింది, వచ్చేసాను.
సంటి ఒరే సంటి మళ్ళీ వస్తాను. బయలుదేరండి. రే సంటి వస్తున్నా. ఈయనకి పనే ఉండదు. సంటిగా బా వచ్చాను నాన్న. ఏంటన్నా పిలిచావు? ఏ లేదురా, ఎందుకో నేను చూడాలనిపించింది, అందుకే పిలిచాను. ఏంటి చూడాలనిపించిందా? ఏం మాకు చూడాలనిపించదా? మమ్మల్ని చూడనివ్వా? అందుకే కదా పిలిచింది. కూసో కూసో కూసో, నన్ను నువ్వు నేను నేను చూసుకుందాం. కూసోరా. ఏటి కూర్చోవాలా? నాకు చూడాలనిపించింది నిన్ను కాదు. ఓ పని చేస్తాను, రాత్రి పడుకోకుండా కూర్చుంటాను, ఒకరి మొగలం చూసుకుందాం, సరేనా? తెల్లారు నన్ను వదిలే. ఏటి నాన్న ఊరికే పిలుస్తావు, ఎందుకు పిలుస్తావు తెలియదు, అదే పని ఉన్నట్టు. తెక్కాలి నా కొడుకు, తెక్కాలి నా కొడుకు. అనవసరంగా ఈయన కలవరించి బంగారు లాంటి నిద్ర పాడు చేసుకున్నాను. తిరిగి నా మీద తిరగబడుతాడు తేంగారు నా కొడుకు. చిచే సండే రే సండే. అప్పు గారు. చంటి గారు ఏం చేస్తున్నారండి? అది అంకుల్ లుంగి ఎలా నలిగిపోయిందో చూడండి, అందుకే ఇస్త్రీ చేస్తా. బాబోయ్, లుంగికి ఇస్త్రీ చేయడం ఏంటండి? అప్పుగారు మీ పిచ్చికి ఈ మధ్యన హద్దు అదుపు లేకుండా పోతుందండి. లుంగికి ఇస్త్రీ. చంటి గారు అన్నట్టు ఇదేంటి? ఇదే మా నాన్న రుమాలు. అంకుల్ దా, ఇలా వచ్చేయండి, ఇది కూడా ఇస్త్రీ చేసేస్తా. అయ్యో 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 అప్పుగారు, మీరు మరీ ఇంత ప్రేమ చూపించేస్తాను. మా నాన్న కొడుకునే కాదండి, మీరు ఒప్పుకుంటే కూతురునే ఇచ్చేస్తాడు. ఓ అప్పుగారు, బయట చల్లగా ఉంది, అలా డాబా మీదకి వెళ్దామా? డాబా పైకా? ఒరే సంటి, అయిపోయాడు నాన్న ఇవ్వాలా. అరే సంటిగా, అరే సంటే. ఏంటి నాన్న? ఏ లేదురా, నీ బట్టలు ఏమన్నట్టు తీసుకొచ్చి పాడి మడతెట్టేస్తాను. అందుకే పిలిచావా? మడతెట్టడానికే. ఏ నాన్న, నన్ను మడత పెడుతున్నావు చాలదా? నా బట్టలు కూడా మడత పెట్టాలా? అదేట్రా అట్టగట్టావు? ఇంకో విషయం, ఇవాళకి నా పేరు పెట్టి నన్ను ఇంక పిలవకు. ఏమిరా, కొంప తీసి పేరు గాని మార్చుకున్నావా ఏంటి? అది ఒక మనిషిని తన పేరుతో రోజుకి 10 సార్లు కంటే ఎక్కువ పిలవకూడదట. అలా పిలిస్తే ఆయుష్ తగ్గిపోతుందట. నా ఆయుష్ తగ్గిపోవాలనుకుంటే ఒకసారి అమ్మకి ఫోన్ చేసి ఓ మాట చెప్పి 10 సార్లు 100 సార్లు నీ ఇష్టం వచ్చినంత సార్లు పిలుచుకోనన్నా. అరే సంటి, ఈ మాట నేను ఎక్కడ ఏం లేదురా. నేను కూడా ఎక్కడికి వచ్చాకే విన్నానన్నా. ఓహో, ఇంకో విషయం, ఇవాళకి నీ 10 కోట అయిపోయింది నాన్న. ఇంకొకసారి నన్ను పిలిచావనుకో, నీ కొడుకు ఐషు. ఈ రోజు అసలు నేను పిల్లరా బాబు. లేదు ఇదిగో, రేపటి నుంచి లెక్కెట్టుకొని పిలుస్తాను. వెళ్ళు. ఎక్కడ ఏం లేదు, లెక్కెట్టుకొని పిల్లాలంట. ఏటవుతుందో ఏటో. అమ్మయ్యా, అప్పుగారు చెప్పేశానండి. చెప్పేశారా? నేను నమ్మను. మీరు ఇలాగే చెప్పేసా అంటారు, మళ్ళీ అంకుల్ వచ్చి దోస్త్ గడు చెల్లి అది ఇది అంటారు. వెళ్ళండి. అయ్య బాబాయ్, నేను అది చెప్పలేదండి బాబు. ఇలాగే 10-15 సార్లు నా పేరు పిలిస్తే అరెస్ట్ అని చెప్పాను. ఇంక నన్ను పిల్లలండి, మనం చక్కగా మాట్లాడుకోవచ్చు. ఏం అప్పుగారు, మేడం మీదకి వెళ్దామా?
మేడ మీదకా? అప్పు అమ్మా అప్పు ఏదో పని ఉండి పిలిచుంటాడండి, మీరు వెళ్ళొచ్చండి, మన మేడం మీదకి వెళ్దాం. సరే వెళ్ళేసొస్తా. లుంగిని ఇస్త్రీ చేయడం అంట. అప్పు చెప్పండి అంకుల్. ఏం చేస్తున్నారు అంకుల్ మీరు? బట్టలు మాట్లాడుతున్నానమ్మా. అరే ఏంటమ్మిది? లేకపోతే మీరు బట్టలు మీరు కష్టపడతారా? అమ్మా ఇప్పుడు నువ్వేసేస్తున్నావు? బట్టలు మడత పెడుతున్నాను అంకుల్. బాగుందమ్మా. బాగున్న బట్టల మడతలన్నీ ఇప్పేసి తిరిగి మడతాడతావా? నీకేమైనా పిచ్చా ఎర్రా? ప్రేమ. అయినా మీరు ఇంటికి వచ్చిన రోజే మీకు చెప్పాను కదా, ఈ ఇంట్లో ఉన్నన్నాళ్ళు మీరు పని చేయకూడదని. అందుకే. అయినా మీ కష్టం వృధా అయిపోయినా పర్లేదు, మీరు మాత్రం ఈ ఇంట్లో ఉన్నన్నాళ్ళు కష్టపడకూడదు. అదేటమ్మా, కష్టం వృధా కాకూడదంటే కష్టపడాలి కదా. కష్టపడండి. నేనేమో మీ కష్టం వృధా చేస్తుంటాను. ఏదో ఒక రోజు మీకే చిరాకు వచ్చేసి కష్టపడటం మానేస్తారు. అప్పుడు నేనుంటాను అంకుల్ మీకోసం కష్టపడటానికి. మీ ఆంటీ కూడా ఇంతేనమ్మా. ఊళ్ళో నన్ను ఏ పని చేయనీదిగా. ఎందుకు పిలిచారు అంకుల్ నన్ను? ఏ లేదమ్మా, మన ఊర్లో అయితే ఆ పంచాయతీ గట్టుకాడ కూర్చొని నలుగురు ఏదో పిజ్జా పార్టీ మాట్లాడుకోవడం అలవాటు. పిజ్జా పార్టీ? పిజ్జా పార్టీ కాదమ్మా, పిచ్చా పార్టీ. పిచ్చా పార్టీ. ఓ, మీరు పిచ్చోళ్ళతో కూడా పార్టీ చేసుకుంటారా? నీకు తెలుగు ఎంత బాగా వస్తుందో నాకు తెలియదమ్మా. పిచ్చా పార్టీ అంటే పోసుకోలు కబుర్లు చెప్పుకుంటాం అనమాట. పైగా ఇక్కడ మాట్లాడుకుందామంటే మీ ఆంటీ కూడా లేదు. పోనీ ఆన్ని పిలిచి మాట్లాడదామంటే ఈరోజు నీ 1:10 అయిపోయింది, ఇక నన్ను పిలకూడదు, పిలిచావనుకో అదైపోతే ఇదైపోతే భయపించేస్తున్నాడు. అందుకే వద్దులే మళ్ళీ ఆడి పేరెత్తి ఏ ప్రమాదం వస్తుంది ఏంటో. అందుకే ఏం తోచక నేను పిలిచానమ్మా మాట్లాడదామని. కూసో 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 కూసో. ఇప్పుడు చెప్పు. మీరు ఇలా కూర్చొని ఎన్ని కబుర్లు చెప్పమన్నా చెప్తాను అంకుల్, కానీ ఇంట్లో ఉన్నన్నాళ్ళు మీరు మాత్రం అస్సలు కష్టపడకూడదు. మీ ఆంటీ కూడా ఇంతేనమ్మా. మగాడు ఊరి మీద పని చూసుకోవాలా, ఆడది ఇంటి పని చూసుకోవాలా అంటది. నన్ను పూసుకు పుల్ల పని కూడా చేయనీదనుకో. అయినా మగాడు ఎంతసేపు కష్టపడతాడమ్మా? ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడతాడు, తర్వాత ఇంటికి వచ్చి కాళ్ళు జాసి తొంగుంటాడు. అంతేగా మరి ఆడది? పొద్దు పొడిసిన దగ్గర నుంచి పొద్దు పోయేదాకా కట్టబడుతూనే ఉంటది. ఇంట్లో వాళ్ళందరూ ఆకలి తీర్చి అందరూ పడుకునేదాకా కానీ పడుకోదు. మీ ఆడల కట్టంతో పోలిస్తే మా కట్టం ఎంతమ్మా? నీలా కట్టబడేదాన్ని చూస్తే నా కోటే బెంగ. ఇప్పుడు నీలాంటిది నా సెంటిగాడికి పెళ్ళంగా వచ్చిందనుకో, ఆడెక్కడ సోంబేరుగాడు అయిపోతాడేమోనని బెంగ నాకు. మరి చంటి గారు ఊర్లో పంచేరా అంకుల్? అసలు ఆడేం పని చేస్తాడమ్మా, గాలికి తిరుగుతా ఉంటాడు. కానీ ఒక విషయం అమ్మా, ఆడెంత గాలికి తిరిగినా అందరూ మనోళ్ళు మంచోళ్ళు అనుకునే మంచి మనసమ్మాడిది. కానీ ఆ దేవుడు ఆ నుదుటిని ఎలా రాసాడు, ఎలాంటి పిల్లాన్ని ఇస్తాడు, మనమేటి చెప్పగలం చెప్పు. ఈ శాలని చెప్పి నీకు బోర్ కొట్టించినట్టున్నాను. లేదంకుల్. లోపల పెట్టి ఎంత చూసుకుంటాను. అప్పుగారు కూర్చోండి, బయట బాగుంది. అమ్మా అప్పు వస్తున్నాను అంకుల్. అప్పు చంటి గారు మీకు ఒకటి చూపించరా? అమ్మా అప్పు వస్తున్నాను అంకుల్. అమ్మయ్య అప్పుగారు, మొత్తానికి మీకు ఖాళీ కుదిరిందండి. అమ్మా అప్పు అప్పు అప్పుగారు ఎక్కడికండి? అబ్బా ఆగండి చంటి గారు, అంకుల్ పిలుస్తున్నారు కదా. అప్పుగారు నాన్న ఒకడు
అప్పు వస్తున్నాను అంకుల్. చెప్పండి అంకుల్. రామరా కూర్చో కూర్చో. ఏ లేదమ్మా, ఈ టీవీలో తెలుగు ఛానల్ ఎక్కడ వస్తున్నా నాకు తెలకలేదు, కాస్త చూసి పెడతావా? ఏంటి నాన్న 10 సార్లు అప్పు 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 అనుకుంటూ మాకేం పనులు ఉండవు ఆవిడతోటి. ఆమెతో నీకు పని ఏట్రా? ఆవిడకేం పనులు ఉండవా అంటున్నాను. ఆహా, నాకేం పనిలేవు అంకుల్. చెప్పిందిగా బుద్ధి వచ్చిందా లోపలికే. అది కాదు నాన్న, ఇందాక చెప్పాను కదా 10 సార్లు పేరు పెట్టి పిలిస్తే ఏమొద్దు. నేను తెలివి తక్కువనేం కాదురా. ఈ రోజు లెక్కట 6 సార్లు లేదు, ఇంకా 4 సార్లు ఉంది. వెళ్ళే. అబ్బా అంకుల్, మీరు ఎన్నిసార్లైనా పిలవండి, తను అలానే అంటాడు. కానీ బుద్ధి వచ్చిందా? లోపలికే. అప్పుగారు మీకు పరీక్షలు ఉన్నాయి కదండి, చదువుకోవాలి కదా. నేను ఆల్రెడీ చదివేసుకున్నానండి, మీరు వెళ్ళండి. రే అమ్మాయి నీలేగా, ఈ బాపతి కాదు, ఎప్పుడో చదివిసుకొని ఉంటుంది. ఆహా, మీరు మాత్రం ఇది మరి, మీరు ఇదే కదా. ఏరో నా మీద తరపడుతున్నావు చూడమ్మా. నేను వీడిని చూద్దామని వీడి మీద ప్రేమతో ఎవడికొస్తే సూటికి మట్టి నాతో గొడవ పడతాడు వీడు. ఓ పని చేద్దాం అంకుల్, ఈ రోజు నుంచి చంటి గారు ఆ రూమ్ లో ఉంటారు, మన ఇద్దరం ఈ రూమ్ లో ఉందాం. అది మా మంచి మాట చెప్పు. చెప్పింది కదా వినపడలేదా? వెళ్ళరా, ఎలా వెళ్తానులేండి నా రూమ్లోకి. నేను ఎంతసేపు అలా చూస్తాడు. ఇదిగోండి అంకుల్, దీనిలో వస్తాయి తెలుగు అన్ని. ఈ బటన్ నొక్కితే, ఇది నొక్కితే, ఈ ముందు నొక్కితే వచ్చేస్తాయి. వచ్చింది. అదేంటి ఈ 3 తెలుగు ఛానళ్ళమ్మా? దీనిలో ఈటీవీ ప్లస్ వస్తుంది అంకుల్. ఆహా, అవునా, వచ్చింది. దీనికోసం దబడి చూస్తున్నాడు. అంకుల్ మీరు చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అట్టగనమాట, నువ్వు వెళ్ళి పని చూసుకో, నేను చూస్తా. ఏటప్పు గారు నా రూమ్లోకి వచ్చారు? అయ్యో అలా అంటారేం చంటి గారు? అయినా మీరేంటి అలిగారా లేకపోతే అలిగినట్టు నటిస్తున్నారా? నటించడం ఏంటండి, నేను అలిగాను. మీరు అలిగారో లేదా ఇవన్నీ అల్లుతున్నారో నాకు తెలుసులేం చంటి గారు. అల్లడం ఏంటండి, నేనేమైనా మిషన్ కుట్టేవాడినా? అంకుల్ ఏమడిగినా కాదు, కుదరదు, వద్దు అని మీరు చెప్పేసి అవన్నీ నాతో చేయించేది తర్వాత ఆయన నన్ను వద్దు అనకూడదనే కదా. నాకు అర్థమైందండి, నాకు ఆయన దగ్గర అవ్వాలనే కదా మీరు ఆయన దూరం పెడుతున్నారు, అంతేనా? నేను అంతేనండి. అంకుల్కి కావాల్సినవన్నీ చేస్తుంది నాకు మీరు కావాలి కాబట్టి. అయినా మీరే అన్నారు కదా నేను నాలా ఉంటే ఎవరికైనా నచ్చేస్తాను అని. చూద్దాం అది కరెక్టో కాదో, కానీ మీరు మాత్రం అంకుల్తో ఎప్పట్లానే ఉండండి. అప్పుగారు మీరు ఇందాక అన్నారు కదండి అంకుల్తో నేను ఆ రూమ్లో ఉంటా, నువ్వు ఈ రూమ్లో ఉండు అని. అది సరదాకే అన్నారు కదండి? కాదే. అప్పుగారు అంటే నాన్న ఉండేది 10 రోజులే అండి, తర్వాత వెళ్ళిపోతాడు, ఇంకా కొన్ని రోజులు. అవునా? సరే అయితే ఒక పని చేద్దాం, ఒకరోజు మీరు అంకుల్తో ఉండండి, ఒకరోజు నేను ఉంటాను. సరే అప్పుగారు. ఇంకేంటి ఈరోజు ఎవరుంటారు, మీరేనేనా? నేనే.
నాన్న అదేంటో నా పక్కన తగలడ్డావు? ఆ అమ్మాయి చెప్తే అర్థం కాలేదా? నీ బట్టలు ఏమైనా ఈ గదిలోకి తీసుకుని ఆ గదిలోకి వెళ్ళు. కొడుకుని దూరంగా వెళ్ళిపోమంటావు ఏంటి నాన్న? అదేంటి సారు, తమరే అన్నారు కదా పిలవకూడదు పలకూడదు అని. తర్వాత ఇబ్బందులు ఎందుకని నేను ఈ గదిలో ఉంటాను, తవరెళ్ళి ఆ గదిలో తగలాడండి. అదేంటి నాన్న అలా అంటావు? ఊర్లో ఉన్నావు, దూరంగా ఉన్నావంటేనే ఊరుకోలేను. అలాంటిది నేను ఊరికే వేసే 3 అడుగుల దగ్గరలో నువ్వు ఉంటే దూరంగా ఎలా ఉంటాను నాన్న? ఒరే సంటి, ప్రేమ లేనోడు చూపించినా అది కనపడదురా. అలాగే ప్రేమనోడు చూపించకపోయినా కనపడుతుందిరా. ఎందుకంటే అది కంటికి కనిపించేది కాదురా, మనసుకు అనిపించేది. అయినా నా కొడుకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలియదేట్రా. నాన్న ఒకసారి నించో. ఎందుకురా? నించో నాన్న, చెప్తాను. దేనికంటే? నించో నాన్న. అబ్బాబ్బా ఉండరా. దా. ఇదే ట్రోర్. మా సొంటోడు చాలా మంచోడు. దా నాన్న, టీవీ చూద్దాం. చాలా రోజులు అయింది ఇద్దరం చూసి.